నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. సమయం వీకెండ్ స్పెషల్లో ఇవాళ మనం వచ్చేసాం ఒక అమేజింగ్ హైదరాబాద్స్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్కి సగ్గుబియ్యం పాయసం తాగడానికి. సో సగ్గుబియ్యం పాయసం తాగడానికి ఒక ప్లేస్కి వెళ్ళాలా, అది మనం ఇంట్లో చేసుకొని తాగే ఐటమ్ కదా అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ సగ్గుబియ్యం పాయసం తాగిన తర్వాత రోజు రెగ్యులర్ కస్టమర్ అయిపోకుండా ఉండలేరు అనమాట. సో అది ఎక్కడో కాదు, మన రామకృష్ణ మఠ్ ఎదురుగా ఉన్న ఎమరాల్డ్స్లో. సో ఎమరాల్డ్స్ షాప్లో సగ్గుబియ్యం పాయసం వన్స్ టేస్ట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని వదిలిపెట్టలేము. ఎందుకు దీనికి అంత డిమాండ్, ఎందుకు దానికి ఏముంది అంత స్పెషాలిటీ అందులో అని అంటే చాలా ఉంది. లోపలికి వెళ్ళి మాట్లాడదాం రండి. సో ఇక్కడ చూడండి, మనం ఏదో టెంపుల్లోకి వెళ్తున్న ఫీల్ వస్తుంది, ఏదో మిఠాయి షాప్లోకి వస్తున్న ఫీల్ రాదు ఇక్కడ. సో ఒక డివైన్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్ మనకి లోపలికి రాగానే అనిపిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్స్తో ఒక మంచి అరోమా, మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ వాటర్ తాగడానికి కూడా మనకి ఇక్కడ రాగి బిందె ఏర్పాటు చేశారు, రాగి గ్లాస్, ఇవన్నీ కూడా. ఎందుకు ఇంత ఆర్గానిక్గా, ఇంత ట్రెడిషనల్గా ఉంది ఇది అని అంటే, బికాజ్ ఇది స్టార్ట్ చేసిన విజయ్ రామారావు గారి డ్రీమ్ అనమాట. ఇదంతా ఇండియాలో మొత్తం అంతా కూడా ఆర్గానిక్గా ఉండాలి, ఆవు పాలు ఇంకా పెంపొందించాలి, ఆవు పాలను కాపాడుకోవాలి, గోమాతను సంరక్షించుకోవాలి అనేది ఆయన ఆశయం. సో అందుకని ఇక్కడ ఇలాంటి ఒక వైబ్ మనకు కనిపిస్తుంది. సో అంతేకాదు, దీంట్లో చాలా 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 సీక్రెట్స్ ఉన్నాయి. చాలా ఫేమస్ ఐటమ్స్, ఎక్కడ దొరకని, హైదరాబాద్లో ఎక్కడ దొరకని ఐటమ్స్, ఎమరాల్డ్స్లో మాత్రమే దొరికే స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, చూపించారు. లోపల చాలా మిఠాయి ఐటమ్స్, మన ట్రెడిషనల్ టేస్ట్లు అవన్నీ చాలా ఉంటాయి. అది సో ఇప్పుడైతే స్పెషల్గా మనం సగ్గుబియ్యం కోసం వచ్చినాం కాబట్టి సగ్గుబియ్యం పాయసం ట్రై చేద్దాం. సగ్గుబియ్యం పాయసం మనకి ఇక్కడ 60 రూపీస్, 50 రూపీస్ అలా ఉంటుంది. సో ఇప్పుడైతే 60 చేంజ్ అయినట్టుంది. సో 50 రూపీస్ సగ్గుబియ్యం పాయసం. అండ్ ఇక్కడ సొంటి పాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఆవు పాలు అన్నమాట. ఆవు పాలతో చేసే ఒక అమృతంలా ఉండే ఐటమ్ ఇది. సో హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, అండ్ వెదర్కి తగ్గట్టుగా మన ఎనర్జీని ఇట్లనే బూస్ట్ చేసే ఐటమ్స్ అనమాట ఇవి రెండు. సో వీటితో పాటు చాలా స్నాక్స్ ఐటమ్స్, సమోసాలు, మనకి దద్దోజనము, దిబ్బరొట్టె, ఉప్మా, ఇలాంటి అంటే స్పెషల్ ఐటమ్స్. అది కూడా మనకి టెంపుల్లో పెట్టిన టేస్ట్ వస్తుంది అనమాట. అలాంటి ఐటమ్స్ ఇక్కడ చాలానే ఉంటాయి. బొబ్బట్లు, జిలేబీ, పూర్ణాలు ఇవన్నీ ఉంటాయి. పేనీలు కూడా ఉంటాయి విత్ మిల్క్. సో ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎందుకు తయారు చేసినారు ఏంటి అని కూడా మనం తాగుతూ మాట్లాడతాం. ఫస్ట్ అయితే ఆ స్మెల్కి, ఆ అరోమాకి మనం ఉండలేం అనమాట. సో ఇంతమంది జనాలు ఇక్కడ నుంచి రామకృష్ణ మఠ్ ఎదురుగా వెళ్తూ ఉంటే ఆ అరోమా వాళ్ళని లాగేస్తూ ఉంటుంది. అంత బాగుంటుంది ఇక్కడ ఫ్లేవర్ కానీ, వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేసే క్లెన్జీనెస్ కానీ, ఇంత నీట్నెస్, ఇదంతా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ వెళ్ళి మనం సగ్గుబియ్యం పాయసం తాగుతూ మాట్లాడదాం మిగతా ముచ్చట్లని. మనకి సగ్గుబియ్యం పాయసం అండ్ మన ఆడియన్స్ కోసం, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం స్పెషల్ కోసం మనకి ఈ సగ్గుబియ్యం పాయసం ఎలా చేస్తారో ప్రాసెస్ కూడా చూపించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు చందు గారు. సో ఇక్కడ ఎమరాల్డ్స్ రామకృష్ణ మఠ్ ఎదురుగా ఉన్న ఈ బ్రాంచ్ కి ఆయన మేనేజర్ అనమాట. సో ఆయన చూసుకుంటారు ఇక్కడ అంతా కూడా. సో ఏం కావాలన్నా చందు గారిని వచ్చి ఇక్కడ అడిగవచ్చు మనం. సో ఫస్ట్ అయితే లోపలికి మనం తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చొని సెటిల్ అయ్యి దాని గురించి వివరిస్తాను పదండి. సో చందు గారు నమస్తే. ఎన్ని ఏళ్ళుగా మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు? నేను 2005 నుంచి ఇక్కడే. 2005 నుంచి 2000 లో ఇక్కడ స్టార్ట్ అయింది. అవును, మీరు 2005 నుంచి ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ 21 ఇయర్స్. 22nd రన్నింగ్ అన్నమాట. వావ్. అంటే ఒక కంపెనీలో ఒక 5-6 ఏళ్ళు పని చేస్తేనే బోర్ కొట్టేస్తుంది, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని అనిపిస్తుంది. ఎందుకు మీరు ఇక్కడ ఇన్ని ఏళ్ల పాటు స్టిక్ ఆన్ అయిపోయారు? దీని గురించి నేను కూడా ఆలోచిస్తుంటా అప్పుడప్పుడు. అయితే నాకు నచ్చింది యాక్చువల్గా. అంటే ఇంకొక చోట నేను వెళ్ళాలని కూడా అనిపించలేదు నాకు ఫస్ట్. ఒకటి
అనుకోలేదు కూడా నేను, ఎందుకో తెలియదు, నాకు అనిపించలేదు. ఇంకో చోట వెళ్తే కూడా ఈ వాతావరణం నాది కాదు అనిపిస్తుంది ఎందుకో, అక్కడ వేరే చోటుకి వెళ్తే నేను. అంటే అది కొత్తగా ఉండి నాకు ఎందుకు నచ్చదు అంత. సూపర్. సో ఎందుకు ఇక్కడ వాతావరణం అని అన్నారు, నిజంగానే ఎమరాల్డ్స్ కి వస్తే ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఏదో టెంపుల్ కి వచ్చిన మన ఫీలింగ్ వస్తుంది, ఏదో అది అక్కడ కొనుక్కొని తింటున్నా కూడా ప్రసాదం తింటున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఆ వాతావరణం అలా ఎందుకు ఉండాల్సి వచ్చింది, అసలు ఆ విజయరామ్ గారు ఎందుకు అలా స్టార్ట్ చేశారు? అమ్మా ఇదంతా ఏంటంటే మనము రిసీవ్ చేసుకునే పద్ధతి, కస్టమర్ని మనం ఇచ్చే ప్రోడక్ట్, ఈ రెండే అమ్మ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి అంతే, ఇంకా వేరే. అమేజింగ్. సో ఏంటి అసలు ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఇలానే ఉండాలి అని అనుకున్నారా? ఆవు పాలకు ఎందుకు ఆయన అంతగా అంటే ప్రేమ చూపిస్తారు, ఆవు పాల పైన లేకపోతే రైతుల పైన, వ్యవసాయం పైన? అంటే మా సారు విజయరామ్ గారు అండి, ఆయన యాక్చువల్గా మొదట ఆయన యాక్చువల్గా ఆర్టిస్ట్, అంటే పెయింటర్, ఐ మీన్ సారీ ఏమంటారు, ఆర్టిస్ట్, బొమ్మలు, అందులో లోపల ఉన్న పెయింటింగ్స్ అన్ని ఆయన. టిఫిన్స్ కూడా దొరుకుతాయి. సో ఆ హోటల్లో చుట్టూ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి, అన్ని ఆవులకు సంబంధించినవి, అమ్మకి సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించినవి. అయితే ఆయన ఆర్టిస్ట్ గా ఉండేవారు ఫస్ట్. అయితే వీళ్ళు 6 అన్నదమ్ములు. సో ఒక అన్న కోసం అంటే ఆయనకు ఉంది ఉపాధి, సో ఇంకొక అన్నకు ఏదైనా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఇది మిఠాయి షాపు స్టార్ట్ చేశారు. సో తర్వాత దీనికి ఇట్లే అంటే నాణ్యమైన వస్తువులు ఇవ్వాలి అంటే ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోయారు ఆయన. అదే తర్వాత ఈ పాల ఉత్పత్తులు మొదటి నుంచి అని అన్నారు కదా, సహజంగా మిఠాయి షాప్కి పాలు అవసరం. అయితే ఈ ఆవు పాలు అనేటివి మాత్రం మనము ఒక 15 years బ్యాక్ రాజీవ్ దీక్షిత్ గారి మీద మనం ప్రచారం చేసేది, ఆయన బుక్స్ కానీ ఆయన సీడీలు కానీ. సో అలా అమ్ముతూ ఆవు పాల గురించి కొంత తెలుసుకున్నాము. అదే కాలంలో సుభాష్ పాలేకర్ గారు గురించి తెలుసు, రైట్ సార్. అంటే ఆయన గురించి తెలుసుకున్న తర్వాత సారు ఈ పూర్తిగా ఇట్లా ఇటువైపు వచ్చారన్నట్టు. ఆవు పాలు, ఆవు నెయ్యి, పెరుగు, వెన్న కూడా కంప్లీట్ నేచురల్ ఫార్మింగ్, ఆ గోమాతని సంరక్షించుకోవాలని సుభాష్ పాలేకర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అవును అవును. అదే ఇక్కడ ఎమరాల్డ్స్ లో విజయరామ్ గారు పాటించారు. అయితే దీనికి బాగా అవగాహన రావడం వల్ల ఏమైందంటే ఈ ఎక్కువ మంది పాలు అంటే ఆవులను పెంచడం ఇట్లా తయారు ఎక్కువైపోయినారు. సో దాని తర్వాత మనం ఈ వస్తువులు ఇది సాబుదానా పాయసం తయారు చేయడం స్టార్ట్ చేసాం. సో ఆ పాలు ఎక్కువ వస్తే దాన్ని ఖర్చు చేయాలి కదా, అంటే రైతులు ఖర్చు చేయాలి రైతుల గురించి, అంటే వాళ్ళు గోశాల పెట్టారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో ఇట్లా ఈ వస్తువు తయారు చేస్తున్నాం మనం. ఇది ఎలా చేస్తారు? ఇది మనకి సగ్గుబియ్యం పాయసం, ఇది ఆల్రెడీ రెడీమేడ్, రైట్. మనకి ఇందులో మిల్క్ అండ్ ఇది సాబుదానా అండి, ఇది రా సాబుదానా. ఓకే. ఇది నానబెడతారు, ఓకే, ఒక 4-5 hours నానబెట్టిన తర్వాత ఉడికిస్తారు. ఇలా తయారవుతుంది కదా, పాకం తయారు చేసి పెట్టుకుంటారు. బెల్లం పాకం, చక్కెర ఉండదు, బెల్లం పాకం, పూర్తిగా బెల్లం. తర్వాత ఈ పాలలో ఇది ఆవు పాలలో కలుపుతారు. సో మనకు ఇలా తయారవుతుంది సాబుదానాతో పాటుగా ఇలా తయారవుతుంది. మీరు ట్రై చేస్తారా? ఇది తీసుకుంటాను. చాలా చాలా ఇష్టం. ఎప్పుడు కప్స్ లో ఇస్తారు, ఇక్కడ ప్లాస్టిక్ కూడా ఎక్కువ వాడరు. సో అది కూడా నచ్చింది నాకు. అండ్ చాలా అరిటాకుల్లో ఇస్తారు ఏమి ఇచ్చినా కూడా. సో అమేజింగ్ అసలు ప్రతిదీ కూడా. అరే ఇలా ఉండాలి కదా ఏదైనా షాప్ అంటే, అన్ని ఏదో బిజినెస్ లాగా కాకుండా ఏదో ఆర్గానిక్ గా ఏదో హెల్దీ తింటున్న ఫీలింగ్ తెప్పిస్తారు వీళ్ళు అని అనిపిస్తుంది ఎమరాల్డ్స్ వస్తే. సో అండ్ ఇక్కడ కూడా మనం చూస్తే మిల్క్ లో షుగర్ అనేది ఎక్కడా ఉండదు. అండ్ బెల్లం పాకంతో వేసుకొని తింటుంటే నిజంగా చాలా హెల్దీ. అండ్ ఇది మనకి ఎనర్జీని ఇస్తుంది, వెంటనే బూస్టప్ ఇచ్చేస్తుంది అనమాట. సో అంత బాగుంటుంది, టేస్ట్ కూడా అమేజింగ్ ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా సార్లు తిన్నాను. అండ్ మన వాళ్ళ కోసం ఒకసారి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న పాత్రల దగ్గర నుంచి వాటర్ తాగే ఆ బిందె, రాగి బిందె, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా కేర్ తీసుకుంటారు.
ఎక్కువ అంటే ఇలాంటివి వాడితే ఏంటంటే ఇత్తడి గిన్నెలు. ఇత్తడిలో తిన్నా తాగితే కూడా ఎక్కువ అంటే 100% రిజల్ట్ ఉంటది అనేది తెలుసుకున్నారు సారు. సో అందువల్ల ఇలాంటి ఎక్కువ అంటే దాంట్లోనే మన భోజనశాలలో కూడా ఇలాంటి వాటిలోనే వండుతారు అన్నట్టు. ఓకే, సో భోజనశాల హోటల్ అన్నారు దాన్ని. భోజనశాల. సో అమేజింగ్, అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. నిజంగా చాలా అంటే ప్రసాదం తింటున్న ఫీలింగ్ అన్నమాట. గుళ్ళో తయారు చేస్తున్నట్టుగానే ఉంటది ఇక్కడ టేస్ట్ చేస్తే. అంత అద్భుతంగా, అంత ప్యూర్ గా అనిపిస్తది. మన అమ్మమ్మల కాలం నాటి ఫుడ్ టేస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తది. ఇది చాలా ఈజీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. అవును, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంట్లో ఈ టేస్ట్ రాదు అని అనిపిస్తుంది. అంటే పాలని మరిగించడం అంటే ఉంటుంది. అది ఆవు పాలు కదా, సో అందుకని ఆ డిఫరెన్స్ ఉంటదేమో. ఎలా చేయాలి చెప్పండి ఒకసారి మా వాళ్ళ కోసం. ఇది అదే సార్, ఇట్లా ఈ సాబుదానా నానబెట్టుకున్న తర్వాత, ఇది నానబెట్టిన తర్వాత ఉడికిస్తారు దీన్ని ఇలాగా. సో ఇట్లా ఉడికిస్తే ఇలా అవుతుంది మనకు. ఇలా అయిన తర్వాత మనం పాలని మరిగించిన పాలల్లో ఇది లేదంటే ఎలాగైనా కలుపుకోవచ్చు. సో దీంట్లో ఇది కానీ దాంట్లో ఇది కానీ కలుపుకొని పాకం వేసుకొని మనకు తగినంత బెల్లం పాకం వేసుకొని సర్వ్ చేసుకోవడం. మొత్తం మరిగించడంలోనే ఉంటుంది. అంతే. సో నిజంగా చాలా చాలా అమేజింగ్ రెసిపీ ఇది, అమేజింగ్ ఫుడ్. అండ్ ఇక్కడ పెట్టిన ప్లేస్ కూడా చాలా అద్భుతమైన ప్లేస్. రామకృష్ణ మఠ్కి ఒక డివైన్ ఫీల్ తో వస్తారు అందరూ. అండ్ దాని ఎదురుగానే ఎమరాల్డ్స్ అంటే ఇంకా డివైన్ గా, ఫుడ్ కూడా ప్రతిదీ అంత ప్రసాదం టైప్ ఉంటది కాబట్టి చాలా చాలా బాగుంటది. అండ్ ఇక్కడ మనకి వేరే ఐటమ్స్ ఎక్కువ ఏం సేల్ అయితే సగ్గుబియ్యం పాయసం కాకుండా, సొంటి పాలు కాకుండా? అంటే మేడం, మనం అన్ని స్వీట్స్ లో ఏది తయారు చేసినా కూడా కలర్స్ వాడడం దేంట్లో కూడా. సో మన దాంట్లో అన్ని కూడా అంటే అంటే ఆర్గానిక్. స్వీట్స్ లో ఆర్గానిక్ ఏమి ఉండదు. అంటే కలర్స్ లేకుండా తయారు చేస్తాం. మంచి స్వీట్ బెల్లంతో ఎక్కువ ఉంటాయి. సో మిఠాయిలు అన్ని కూడా అంటే బాగానే తీసుకుంటారు, అన్ని ఇష్టపడి తీసుకుంటారు. పూర్ణాలు అంటే మనం ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా తినే ఫుడ్ అయితే సమోసా, నేను ఎక్కువగా ట్రై చేసినవి బొబ్బట్లు అండ్ పూర్ణాలు చాలా బాగుంటది. అండ్ పూర్ణంలో కూడా మనం ఈ బెల్లం పాకం వేసుకొని తింటే బాగుంటది. నెయ్యి కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటది. మనము ఇంకా ఈ మిల్క్ తో చేసిన ప్రోడక్ట్ అజ్మీరిక లాగానే ఉంటది ఒకటి, అది బాగానే ఉంటుంది సేల్. తర్వాత కాజు కత్లీ ఒకటి. ఎక్కడ దొరకనివి చాలా, అంటే ఇక్కడ మాత్రమే స్పెషల్ గా దొరికే దిబ్బ రొట్టె. టిఫిన్స్ లోకి వస్తుంది, కానీ ఇక్కడ పెట్టేసి సేల్ పార్సల్ తీసుకెళ్తుంటారు. ఓన్లీ టేక్ అవే అండి. అంటే అక్కడికి వెళ్ళి భోజనశాలకు వెళ్ళి అంటే టైం లేని వాళ్ళు, వెళ్ళే టైం లేని వాళ్ళ కోసం ఇక్కడ తీసుకెళ్ళొచ్చు. దద్దోజనము ఇలాంటి టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా బాగుంటాయి. సో అదన్నమాట, మొత్తం అన్ని కూడా అమేజింగ్ ఐటమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడికి రెగ్యులర్ గా జస్ట్ ఇలా వెళ్తూ ఒక 10 నిమిషాలు ఆగి తాగేసి వెళ్ళిపోవాలి అని అనుకునేది మాత్రం సగ్గుబియ్యం పాయసం అండ్ సొంటి పాలు అనమాట. సో ఇమీడియట్ ఎనర్జీ వస్తుంది. కొంచెం ఫీవరిష్ గా ఉన్నా, కొంచెం నలతగా ఉంది ఒంట్లో అని అనిపించినా కూడా ఈ సగ్గుబియ్యం పాయసం తాగితే ఇన్స్టంట్ రిలీఫ్, అది పక్కా గ్యారంటీ అంటున్నారు. నేను అనూప్ కుమార్ అమ్మ. ఐ వర్క్డ్ ఇన్ జిహెచ్ఎంసీ అండ్ రిటైర్డ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఈ రూట్లో పోయినప్పుడల్లా సగ్గు బియ్యం పాలు తాగుతాం. ఇప్పుడు మన హైదరాబాద్లో ఇరానీ చాయ్ బదులు చాలా పుష్టిగా ఆరోగ్యంగా ఉండేది కాబట్టి వచ్చిపోయేటప్పుడల్లా తాగుతూనే ఉంటాం. దాదాపు ఫర్ ద లాస్ట్ 5 years. రియల్లీ గుడ్. ఇక్కడ ట్రెడిషనల్ టేస్ట్, ఇదంతా పాతకాలం టేస్ట్ ఉంటుంది అని చెప్తారు. 100% అమ్మ. మంచి టేస్టు, మా పాలు కూడా ఆవు పాలు కాబట్టి బ్రహ్మాండమైన హెల్తీ యాజ్ వెల్ యాజ్ టేస్టీ కూడా ఉంటుంది. ఈ మధ్యన కొద్దిగా రేట్ పెంచారు. స్టార్టింగ్ ఐ థింక్ 30 రూపాయలకి ఉంది ఆగామమ్మా. 30 రూపాయలకు. ఇప్పుడు నేను టోకెన్ తీసుకుంటే సర్ప్రైజ్ అయితే తప్ప 50 రూపాయలు. మేబీ రీసెంట్గా పెంచినట్టుంది. It's just చాలా డివైన్ ఫీలింగ్ డ్రింకింగ్ దిస్. సో పర్టికులర్లీ ఐ కమ్ ఫర్ దిస్ అన్నమాట. సంథింగ్ లైక్ ప్రసాదం లైక్ ఫీలింగ్. అది మనం ఏదన్నా టెంపుల్లో పోయి ప్రసాదం తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. 100% కరెక్ట్. యు ఆర్ రైట్.
నా పేరు మాలకొండారెడ్డి మేడం. మేము ఇక్కడ వాకింగ్కి వచ్చినప్పుడు కానీ మార్నింగ్ టైంలో 8:30, 9 o'clock కానీ ఈవినింగ్ టైంలో కానీ ఈ సగ్గుబియ్యం పాయసం ఇంకొకటి వేరే సొంటి పాలు కానీ స్వీట్స్ కానీ అన్నీ కూడా చాలా న్యాచురల్గా అన్ని విధాలుగా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ప్రతి ఒక్క పబ్లిక్ కానీ అనుకూలంగా రేట్లు కూడా కొంచెం మంచి యావరేజ్గా రీజనబుల్ రేట్స్లో అన్నిటికీ బాగానే ఉంటుంది మేడం. ఇక్కడ ఈ ఎమరాల్డ్ స్వీట్ హౌస్కి మేము గత 15 సంవత్సరాల నుంచి వస్తాము. ఇందులో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కల్తీ అనేది ఉండదు. కంప్లీట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ డైరీ ఫామ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేస్తారనమాట. ఇక మిగతా బయట మిల్క్ షాప్లలో ఎట్లుంటుంది అంటే కొంచెం కెమికల్స్తోనే చేస్తారనమాట. ఇక్కడైతే మొత్తం అన్నీ న్యాచురల్, మొత్తం ఏదైతే దేశీ ఉంటుందో కంప్లీట్ అక్కడ నుంచే తీసుకొస్తారనమాట. మీరు కావాలంటే టేస్ట్ చూడండి ఒకసారి, మీకు కంప్లీట్ న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. మనకి కల్తీ ఉండడం కానీ ఇంకోటి అనేది ఉండదు. ఇలా మిక్చర్ కానీ ఇంకోటి కానీ స్వీట్లో ఇప్పుడు ఇంతకుముందు మేము తిన్నాం అనమాట. ఏది మన మలై పూరి, అది నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది అనమాట. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ బాదం మిల్క్ కూడా ఒకసారి చూడండి మీరు, అది ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. డివైన్ ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఒకసారి కస్టమర్ వస్తే 1:10 రేషియోలో కస్టమర్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఒక కస్టమర్ వచ్చి పోతే నెక్స్ట్ 10 మంది వస్తారనమాట. అంటే ఆ ఫీలింగ్ ఉందన్నమాట. ఇట్స్ వెరీ గుడ్ టేస్ట్. శ్రీదేవి శ్రీదేవి గారు ఎప్పటి నుంచి తాగుతున్నారు సగ్గుబియ్యం? చాలా ఇయర్స్ అవుతుందండి. చాలా ఫేమస్. స్పెషల్గా దీనికోసం వచ్చి తాగి వెళ్ళిపోతాను. చాలా బాగుంటది. ఎందుకు సగ్గుబియ్యం పాయసం తాగాలి? ఇంట్లో చేసుకుంటే టేస్ట్ వస్తుందా? ఇది ఆవు పాలు మనకి స్పెషల్ గా వీళ్ళు ఆవు పాలతో చేస్తారు కాబట్టి ఇక్కడ వచ్చి తాగుతాం. మనం ఆవు పాలు తీసుకోం కదా, దానికోసం ఇక్కడికి వస్తాం. మరి ఫాస్టింగ్ ఉన్నప్పుడు అయితే స్పెషల్ గా వచ్చి తాగుతాం. సో మీరు కూడా ఈసారి రామకృష్ణ మఠ్ వైపు వస్తే ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై అన్నగారు నమస్తే అన్న. 2 minutes లో చేయండి. వస్తుంది. సగ్గుబియ్యం పాయసం మై ఫేవరెట్ అండ్ మేబీ మీ 2 minutes. ఫేవరెట్ కూడా అయిపోతుందేమో టేస్ట్ చేసిన తర్వాత. సో కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా. స్టే ట్యూన్.